దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనలను ఈ స్త్రీలను గురించి నేర్చుకుని ఈ యొక్క సిరీస్ ను కొనసాగిస్తున్న దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మరి మొన్నటి దినము మరియా మార్కు తల్లి అయిన మరియను గురించి, చిన్న బిడ్డ అయిన రోధే గురించి దేవుడు మనకు చక్కని సత్యాలు నేర్పించారు. ఈ పూట అపొస్తల కార్యములోని 16వ అధ్యాయంలో మరి లూదియా అనబడే ఒక స్త్రీని గురించి మరి మనము నేర్చుకోవడానికి దేవుడి కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాయి. చూద్దాం 16వ అధ్యాయం మరి 13వ వచనం. దయచేసి నేను చదువుతుంటాను, మీరు దయచేసి బైబిల్ చూడాలని నేను మనవి చేస్తున్నాను. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పుడిని అమ్ము తురతీర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ 40వ వచనంలో వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయింది. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ మనము నేర్చుకోబోయే సత్యం ఏమిటనగా, అక్కడ విశ్రాంతి దినము ఆ రోజు గవిని దాటి నదీ తీరమున తప్పకుండా ప్రార్థన జరుగుతుంది అనుకొని అక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఎవరో అపోస్తలులైన పౌలు గారు, అతనితో శీల, మరి ఇంకా కొంతమంది అనుచరులు అందరూ కూడా వెళ్ళినప్పుడు అక్కడ కొందరు కూడి వచ్చిన కొందరు స్త్రీలతో మరి గొప్ప దైవజనుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది సంఖ్యను చూసి వెనుకకు తగ్గేవారు ఉన్నారు. అలా తగ్గడానికి వాళ్ళు కొంచెం బైబిల్ పూర్తిగా ఎరగని వారని నేను అనుకుంటా. ఎందుకంటే మన దేవుడైన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. ఆయన తన ఆత్మ చేత ప్రేరేపించబడి బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక్క సమరయ స్త్రీకి చెప్పడం ఆయన వెనకాడలేదు. అలాగే ఒక మరియా అమ్మకు మరి చెప్పడం ఆయన వెనకాడలేదు. ఒక మరియా మార్త కొరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ మరియం ముక్కతే కూర్చుంటే బోధించాడు, వాక్యం బోధించాడని, ఆమె ఉత్తమమైనది ఎందుకున్నాడని ప్రభువు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇలాగ సంఖ్యను ఎవరు చూడకూడదు కూడా. వారి యొక్క భక్తి విశ్వాసాన్ని చూసి వారి అంతరంగము దేవుని వాక్యం కొరకు ఎంత తపన కలిగి ఉందో అది గమనించాల్సింది తప్ప ఇలా గుంపుకే చెప్తా, సమూహానికి చెప్తా, సమాజంలో ఉన్న వారికి చెప్తా, ఆ పెద్ద కాంగ్రిగేషన్లోనే నేను మాట్లాడతా, ఈ చిన్న చిన్న కూడికలో మాట్లాడను అనే కొంతమంది లాగా మనం ఎవరం ఉండకూడదు. అవకాశం వస్తే ఒక్క వ్యక్తికైనా సరే దేవుని వాక్యమును మరి మనము చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అని యేసే మన మాదిరిగా, మరి దైవజనులు అపోస్తలులే మాదిరిగా మనం గ్రహించాల్సి ఉంది. అలాగే చేశారు ఈ అపోస్తలుడు. ఏం చేశారు? అక్కడ సముద్ర తీరమందు నదీ తీరమున మరి ప్రార్థన జరుగుననుకొని వెళ్ళారు. కానీ అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. అయితే కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. దేవునికి స్తోత్రం. ఇలా మాట్లాడుతూ ఉండగా లూదియా అనే దైవ భక్తి కలిగిన స్త్రీ అక్కడ ఉంది. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకునే ఒక బిజినెస్, చిన్న వ్యాపారం చేసుకునే తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. అప్పుడు ఆమె ప్రభువును అంగీకరించింది, ప్రభువును విశ్వసించింది, బ్యాప్టిజం కూడా తీసుకున్నట్లుగా వ్రాయబడి ఉంది.
స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు తీసుకుని వెళ్ళి ఆమె ఇంటి వారు కూడా మరి చెప్పింది ఈమెనే. అందుకని ఆమెయు ఆమె ఇంటి వారును బ్యాప్టిజం పొందారు అంటారు. అలా పొందినప్పుడు ఏమంటుంది అని అంటే, ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రావాలి మీరని బలవంతం చేసింది, బ్రతిమలాడుకుంది. చూడండి, ఆ చిన్న గ్యాదరేనా అనుకొని మరి వీళ్ళు వెనకకి వెళ్ళిపోయారు అనుకోండి. మేమెక్కడ ఇంత పెద్ద పాస్టర్లో వాళ్ళకి అక్కడికి వెళ్ళి చెప్పడం ఏంటి అనుకున్నారు అనుకోండి. ఒకవేళ ఏమండి, ఆ కుటుంబం అంతా మార్పు చెందింది కదా. ఒక్క ఆమె హృదయం దేవుడు తెరిస్తే, ఆమె ఆ వాక్యాన్ని అంగీకరిస్తే, ఆమెను బట్టి, ఆమె చెప్పిన మాటలను బట్టి, ఆమె మార్పు చెందిన జీవితాన్ని బట్టి ఆమెయు ఆమె ఇంటి వారు బ్యాప్టిజం తీసుకున్నారు. ఎంత గొప్ప సంగతి! ఈ సత్యం చాలా మందికి తెలియదు. యేసయ్య కంటే ఎక్కువ మనకి ఏం తెలుసు అనుకొని మనము మాట్లాడతామో నాకు అర్థం కాదు. మనమైతే వారిలా ఉండొద్దని మత్తయి సువార్త 6:8 ఉంది ఒక మాట, మీరు వారి వలె ఉండకుడి. గుర్తుపెట్టుకున్నాం. ఎప్పుడు దేవునికి విరోధంగా, దైవ ఆలోచనలకు విరోధంగా ప్రవర్తించే వారి వలె మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఎలా ఉండాలి అని అంటే, ఎవరు ఒకరా ఇద్దరా, దేవుడు ఎవరి హృదయాల్లో ఏ కార్యం చేయబోతున్నాడో, ఎవరి హృదయాల్లో ఏ కార్యం చేస్తాడో మరి అదే మనం అది మనకు తెలియదు గనక మన ప్రయత్నం మనం చెయ్యాలి అన్నది వాక్య సత్యం. అది దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యను కోరుకోడని, ఆయన సంపూర్ణతను కోరుతాడని గుర్తు పెట్టుకోవాల్సిన సత్యం. దేవునికి స్తోత్రం. ఎవరి హృదయాలు తెరవబడి ఉంటే వారితో దేవుడు మాట్లాడు. అది ఒక్కరైనా సరే, వారు ఒక్కరు ఒంటరి వారు 1000 మంది అవునన్న ఆ వాక్యం నెరవేరుతుంది. నేనెప్పుడు కొంతమంది ఉంటారమ్మ మా సంఘంలో అనంటే నేను అంటాను, నన్ను అట్లా ఏమి లేదు. మొదటి కారణం, దేవుడు సంఖ్యను కోరడు, సంపూర్ణతను కోరతాడు. ఎవరు సంపూర్ణంగా దేవుడి వాక్యములకు అప్పగించుకోగలరు, వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అలాంటి వారు ఆ గుంపులో ఎవరున్నారు? ఆ చిన్న గుంపులో వాళ్లే దేవుడికి అవసరం, వారి ద్వారా దేవుడు కార్యాలు చేసుకుంటారు. ఒకటి చెప్తా, మనకు తెలుసు, లోకోక్తి ఏంటంటే బిందువే సింధువు అవుతుంది అన్నారు. అంటే 1 డ్రాపే ప్రారంభమయ్యి అది పెద్ద సముద్రం అవుతుంది. కాబట్టి అలా లేకుండా ఒక్క బిందువు పడకుండా పడితే ఎట్లాగా? అది కాదు, 1 డ్రాపే పడుతుంది. పడి అలా 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 అదే కదా సముద్రం అంతా మరి విస్తరించేది. కాబట్టి దేవుడు మనం ప్రారంభించే స్టార్టింగ్ లో ఏది ప్రారంభించమో అది దేవుడు అలా ఆశీర్వదించటకైనా సమర్థుడు గనక అలాంటి అవివేకమైన ఆలోచనలు చేయి వారితో మనం తోడుగా ఉండకూడదు. మనకు అలాంటి వద్దు. అలాంటి నిరాశ నిస్పృహలే మన లోపలికి రానివ్వదు. నేనొక్కదాన్నిగా ఇంట్లో, నేనొక్కదాన్నిగా అనుకోవద్దు. ఆమె ఒక్కటే హృదయం తెరవబడింది. దేవుని మాటలను దైవజనులు పలుకుతుండగా విన్నది, గ్రహించింది, లోపడింది. ఆమెయు ఆమె ఇంటి వారును ఈ మాటలను, ఈ మార్పు చెందిన జీవితాన్ని వాళ్ళు చూశారు. వారు కూడా దేవుని అంగీకరించారు. ఇంటి వారందరూ బ్యాప్టిజం తీసుకొని రక్షణ పొందారు. తర్వాత చెరసాలలో నుండి మరి అప్పుడు బలవంతం చేసి, నేను విశ్వాసం గలదానని ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండండి అన్నారు. కానీ అది వెళ్ళడానికి అప్పుడు వాళ్ళకి సమయం కుదరలేదు. ఏమైందండి? ఆ స్థలం నుండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారు. ఆ ప్రార్థన స్థలం నుండి ముందుకు వెళ్తుంటే లూదియమ్మ అడిగింది. వాళ్ళు అక్కడ నుండి ముందుకు వెళ్తుంటే పుతోను అను దయ్యం వారి కంటబడింది కదా. ఏం చెప్తుంది? సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదిస్తుంది. అయితే ఆ చిన్నది ఎదురుగా వచ్చి ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేశాను. అది సోది చెప్పేది కదండి. అది పుతోను అనే దయ్యం కదండి. సందర్భానుసారంగా, సమయోచితంగా ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పుద్ది. వీరు దేవుని బిడ్డలయ్యేసరికి వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ సువార్త చెప్తారండి. అబ్బా,
మా గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పిందని పౌలు గారు మురిసిపోలేదండి. నోర్మై ఆ అమ్మాయిని విడిచిపో అని అపుతోను దయ్యాన్ని ఆజ్ఞాపించాడు, గద్దించాడు. వెంటనే యేసుక్రీస్తు నామములో నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించుతున్నానని నా దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. అది దయ్యంతో పొగడబడాలన్నంత దౌర్భాగ్యం మనకు లేదు కదా. అరే ఎంత చక్కగా నా గురించి ఎంత మంచి సాక్షి చెప్తే, ఈ దయ్యం కూడా నా గురించి మంచి చెప్తున్నా సంబరపడలేదు ఆయన. ఆ బిడ్డ వ్యాకుల పడ్డాడంటే ఈ బిడ్డను పట్టి పీడిస్తూ తను వాడుకుంటుంది, ఆ చిన్నదానిని తనకు అనుకూలంగా వాడుకుంటుంది కదా అని చెప్పి మరి చాలా కోపంతో బాధతో మరి దానిని యేసు నామమున మరి ఆజ్ఞాపించగా వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంత మంచి కార్యం చేస్తే వాళ్ళేమో ఆదాయం పోయిందనుకొని వాళ్ళు పౌలు శీలలను ఎంత కొట్టారో అక్కడ రాయబడి ఉంది, ఎంత బాధ పెట్టారో రాయబడి ఉంది. అసలు ఏ తప్పు చేశారేనండి, దుమ్మిగా మీదికొచ్చి కొట్టారు, వస్త్రాలు లాగేశారు, బెత్తములతో కొట్టి ఇంకా కొట్టాలని వారు న్యాయాధిపతికి అప్పగిస్తే ఆయన చెరసాలలో వేయమని ఇంకా వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల అధిపతికి మాట ఇచ్చాడు కదండి. మనకందరికీ తెలుసు పౌలు శీలలు ఆ లోపలి చెరసాలలు తోసారంట. అంటే నేను అనుకుంటా ఆ దూరంగా గేటు దగ్గర నిలబడి ఒక్క తోసారు. ఎలా పడ్డారో, ఎంత గాయాలయ్యాయో. ఇంకా లోపలికి వెళ్తే కనీసం కూర్చుందామని కూడా కూర్చొని కూడా వీలు లేనంతగా మరి బొండా వేసి బిగించారు. ఏమండి, కూర్చోలేరు. బొండా అనగా ఏంటి అని అంటే ఒక చెక్క లాంటిది ఉంటది. ఆ చెక్క దానికి 2 హోల్స్ చేసి ఈ 2 కాళ్ళను లోపలికి పెట్టి ఆ చీల మండలము దగ్గర గొలుసులతో కట్టేస్తారు. కనీసం వాళ్ళు సైడ్ తిరిగి పండుకోవటానికి కూడా చెక్క అడ్డం వస్తుంది. అది ఎన్ని రోజులు తీర్పు అయిపోతుందో, ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు వాళ్ళు అలా ఉండాల్సిందే. ఎంత పెద్ద నేరం చేశారండి వాళ్ళు. ఆ స్థలానికి వెళ్ళారు, అక్కడ కూడి వచ్చిన కొంతమంది స్త్రీలతో మాట్లాడారు. అందులో ఒక స్త్రీ దేవుని వాక్యమును అంగీకరించింది. ప్రభు ఆమె హృదయం తెరిచాడు, ఆమె విశ్వసించింది. ఆమెతో పాటు ఇంటి వారందరూ విశ్వసించే కారణమైంది ఆమె. అలాగే వారందరూ బ్యాప్టిజం తీసుకున్నారు. అయ్యా నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండని వాళ్ళను బ్రతిమలాడుకుంది. సరే, ఎప్పుడు వెళ్ళేవారో వెళ్ళేవాళ్ళు. కానీ ఈలోపే ఇంకా ముందుకు ప్రయాణం చేస్తుండగా అపుతోను అను దయ్యం వీరిని పొగడడం, వీళ్ళెవరో మీకు తెలుసా అని అక్కడ ఉన్న వారందరికీ చెప్పడం, ఇదంతా అక్కడ పౌలు గారు విన్నప్పుడు ఆయన సంతోషపడలే. గాని చిన్న అమ్మాయిని ఈ ఆవాహన చేసుకుని ఒక దయ్యం ఇంతగా వాడుకుంటుంది అని చెప్పేసి బాధపడిపోయి నువ్వు ఆ బిడ్డను వదిలిపోమ్మని యేసు నామములో గద్దించారు కదా. వదిలిపోయింది, బిడ్డకు విడుదలైంది, చాలా హ్యాపీగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ బిడ్డ కూడా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేదేమో. దేవుడు నాకు ఇట్లాంటి విడుదల ఇచ్చాడు, నేనేం చేస్తున్నానో నాకే తెలియని ఒక యాజమాన్యం చేతి కింద వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూనే బతికాను, గత బతుకు నాది ఇలాంటిది అని ఎంత మంచి సాక్ష్యం చెప్పేదో. ఈ లోపే వాళ్ళు తమ ఆదాయం తగ్గిపోయిందని, ఆదాయం ఇక ఉండదని, వాళ్ళందుకు కారణం ఈయన అయ్యాడని మరి బాగా పౌలును శీలను ఎంత దెబ్బలు కొట్టి మరి దొమ్మిగా మీద పడిపోయి వస్త్రాలు లాగేసి ఇంకా కొట్టాలని వాళ్ళు తీసుకెళ్లారండి. తీసుకెళ్తే ఆయన ఇంకా కొట్టమని చెరసాలలో వేయమని ఆజ్ఞాపించడం, వాళ్ళు చెరసాలలో వేయడం. ఆ స్థితి ఎలాంటి ఇంతకు ముందు చెప్పుకున్నాడు, బొండా వేసి బిగించడం, చేతులకు సంఖ్యలు వేయడం చాలా హృదయ విదారకమైన విషయం. యేసయ్య నామాన్ని ప్రకటిస్తే వచ్చే శ్రమలు ఇవి. అలాగని ప్రకటించకుండా ఉంటామా? ఉండలేము. ఏది జరిగిన దేవుడు ఒక అద్భుతమే చేస్తాడని ముందుకు సాగాల్సిన రోజుల్లో మనం కూడా బతుకుతున్నాం. దేవుడికి మహిమ కలుగును కాక. మాట నా నోట వచ్చిన తోడనేవారు యుద్ధమునకు సిద్ధమగుదురు అని వాక్యం కీర్తన భాగాలలో రాయబడి ఉంది.
క్రైస్తవ లోకానికి ఎంత దుర్గతి దుస్థితి వచ్చిందో ఆ దినాలలోనే మనం బ్రతుకుతున్నామండి. ఏదంటే దానికి విరుద్ధంగా లేచి నానా గొడవలు చేయడానికి, యాగి చేసి క్రైస్తవులను హింస పెట్టడానికి విరోధంగా లేస్తున్నారు. కానీ అప్పుడు ఆ ఇద్దరిని విడిచిపెట్టని దేవుడు ఇప్పుడు మనలో ఎవరినీ విడిచిపెట్టడు. కొంచెం సహించడమే, ప్రభువును స్తుతించడమే, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించడం, గణపరచడం మనము నేర్చుకుంటే మన ద్వారా, ఆ శ్రమల ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. మనకు తెలియందేమీ కాదు. పౌలు శీలులు మౌనంగా ఉండలేదు. వారు కీర్తనలు, దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉండగా ఖైదీలు వింటూ ఉన్నారు. ఎలాంటి వీళ్ళు అసలు కూర్చుంటాకి లేదు, పడుకుంటాకి లేదు. ఈ స్థితిలో ఉన్నారు వీళ్ళు. మరి చాలా దెబ్బలు కొట్టింది. ఎందుకంటే ఒక దయ్యాన్ని వెలగొట్టినందుకు దెబ్బలు కొడితే కూడా ఇంత ఘోరమైన శిక్ష అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వీరి ధైర్యానికి, వీరి ప్రభు యందలి గల వీరి విశ్వాసానికి అబ్బుర పడిపోయి వాళ్ళందరూ జాగ్రత్తగా వింటూ ఉన్నారు. ఖైదీలు వినుచుండిరి అని రాయబడి ఉంది కదండి. కాబట్టి అందరు కూడా ఏం చేస్తున్నారంట, శ్రద్ధగా వింటున్నారు. వీరేమో దేవునికి ప్రార్థించుచు మరి కీర్తనలు పాడుచు స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఎడతెక్క స్తుతించండి అని దేవుడు చెప్పాడు. ఎడతెక్క ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే అది కష్ట సమయమా, సంతోష సమయమా, దుఃఖ సమయమా, మరి నెమ్మది కలిగిన పరిస్థితి ఎప్పుడా అని చూడొద్దని కదా ఆయన చెప్పిన మాట. కాబట్టి అలాంటిగా దేవుని మాటను వాళ్ళు ఉన్నది ఉన్నట్టు స్వీకరించి చేస్తూ ఉండగా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. మనము దేవుని పక్షంగా ఉంటివా, ఆయన మన పక్షంగా ఉంటాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట రాశాడు. 15:19 ఏ శ్రమ అయినా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోమని దేవుడు అక్కడ తన భక్తులను హెచ్చరించాడు. ఏమని చూద్దాం. ఇర్మియా 15వ అధ్యాయం అక్కడ రాయబడి ఉంది. 19వ వచనం నేను చదువుతున్నా. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదు. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను గనక వారు నీ మీద మరి యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆదరణకరమైన మాటలు దేవుడు ఇక్కడ రాసి ఉంచాడు. ఏ విధంగా దేవుడి మాటలు తన నోట నుండి బయలు వెళ్ళినాయో అదే అక్షరాల నెరవేర్చినట్లుగా ఈ భాగములో మనము గ్రహించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఖైదీలందరూ వింటున్నారు. దుఃఖపడి మరి ఏడ్చి పడుకుంటా కూడా దారి లేనటువంటి దుర్గతి వచ్చింది అని ఇంకా ఏడవాల్సింది పోయి అలా ఏడవట్లేదంటే సంతోషముతో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతున్నారు. చిన్న గడ్డ అయితే, చిన్న కురుపు అయితే, చిన్న గాయం అయితే ఏడుచుకుంటూ పడుకుంటారు, ప్రార్థన మర్చిపోతారు. చాలా మంది తలనొప్పి అయినా సరే ప్రార్థన చేసుకోరు. కానీ వీళ్ళు ఇలాంటి దుస్థితిలో కూడా ప్రార్థన చేస్తున్నారంటే వారిని మనము మెచ్చుకోక తప్పదు కదా. అలా చేసినందుకు దేవుడు ఏం చేస్తాడు, శబాష్ రా బాబు, మీరు అసలైనటువంటి దేవుని బిడ్డలు, విశ్వాసులు అని దేవుడు వారిని మెచ్చుకున్నాడు. వారి సహాయం చేయుటకు దేవుడు వారి పక్షంగా దిగొచ్చాడు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగించాడు. ఆ భూకంపం ఎలాంటిది, గోడలు కూలిపోయి బిల్డింగ్లు పడిపోయేది కాదు. దేవునికి మహిమ కలిగినగాక. చెరసాల తలుపులు తెరుచుకుని, అన్ని తలుపులు కిటికీలు తెరుచుకున్నాయి. ఆ తర్వాత అందరి బంధకాలు ఊడిపోయినాయి, వీళ్ళ బంధకాలు కూడా ఊడిపోయినాయి. దేవునికి మహిమ కలిగినగాక, హల్లెలూయా.
అప్పుడు చూసాడు, అమ్మ బాబోయ్ అని చేస్తాల అధికారి బాగా కొట్టి లోపలికి తోసేయండి అన్నాడు. చూసారా ఆయన, అమ్మ బాబో ఇంకేమన్నా ఉందా, తలుపులన్నీ తెరుచుకోవడమా, ఒక్క తలుపు కూడా మరి బంద్ చేసి లేదు అని. ఇంక ఈ పరిస్థితిలో గేట్లన్నీ తెరవబడినాయా, ఇంకా ఒక్కరు కూడా ఉండకుండా పారిపోయిరేమనుకొని ఆయన గమనించి పరిస్థితిని అక్కడ కత్తి తీసి తను తాను హాని చేయదలుచుకున్నాడు. మనకు తెలుసు, వాళ్ళు చక్కగా నివారించారు. అలా చేసుకోకయ్యా, నీకు నువ్వు హాని చేసుకోకు, నేను ఎక్కడికి పోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం, దేవుని మహిమ కలుగునుగా. మేము ఇద్దరమే ఉన్నామని చెప్పాలి. అసలు అందరు ఎందుకున్నారు? అందరూ ఉన్నారు అంటే వాళ్ళకి ఏమొచ్చిందండి, వీళ్ళని చూసినప్పుడు, వీళ్ళ విశ్వాసం చూసినప్పుడు, వీళ్ళ భక్తిని చూసినప్పుడు, దేవుని మీద ఉన్న అచంచలమైన ఆ భక్తి విశ్వాసాలను చూసినప్పుడు వీళ్ళందరికీ మార్పు కలిగిందండి. దేవునికి మహిమ కలుగునగాక. కరడు కట్టిన ఖైదీలు మార్పు చెందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు, ఎప్పుడు? ఎందుకంటే అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించడం మనము నేర్చుకున్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో దేవుని ఘనపరచడం మనము నేర్చుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఎవరు అంటే, పుతోను అను దయ్యం పట్టిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వీళ్ళని పొగిడినప్పుడు వీళ్ళు సంతోషంతో లేరు. వాళ్ళ అరే బ్రహ్మాండంగా పొగుడుతున్నారు, అలా పొగుడుకుంటూ ఉండండి అని. ఒకవేళ వాళ్ళు మామూలుగా వెళితే ఇంత అద్భుతం జరిగేది కాదు, ఇంత గొప్ప ఆశ్చర్య కార్యం జరిగేది కాదు, ఎంతమంది మార్పు చెందుట కారణం అయ్యేది కాదు. అసలు చెడు ఎక్కడున్నా సహించుకోవడం, దైవ విరోధ కార్యం ఎక్కడున్నా అది తరతమ భేదము లేకుండా ఖండించే దైవ మనస్సు మనకు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విధంగా వారు ప్రవర్తించారు గనకనే ఆ యొక్క యథార్థవాది లోక విరోధి అని ఉంది, లోకోక్తి సామెత కదా. విరోధ అవుతారు, అయినా పర్వాలేదు, దానివల్ల దేవునికి మహిమ కలిగే కార్యం ఏదో ఒకటి. మన అవమానమునకు రెట్టింపు ఘనత మన అవమానములో నుంచే దేవుడు ఒక గొప్ప కార్యం చేసే ఒక కృపా దేవుని ఏర్పాటు ఉంది అని మనం గ్రహించాలి. ఇక్కడ ఒక కంపారిజన్ నేను మీకు చెప్పాలనుకుంటా, ఒక పోలిక మీకు చెప్పాలనుకో. ఏంటి అనంటే, పేతురుని ఇప్పుడు చెరసాలలో వేశారు. 16 మంది సైనికుల మధ్య హాయిగా నిద్రపోతున్న నా సంఘం నా కోసం ప్రార్థన చేస్తుంది, నాకేంటి అని గత వారమే మనం నేర్చుకున్నాం కదా, మంగళవారం కదా. అయితే మంగళవారం కాదు, అంతే. అయితే ఏమైంది, వీళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు దిగొచ్చి పేతురుని విడిపించాడు. శ్రమల్లో ఉన్నవారు స్తుతిస్తే ఎంతమందికి రక్షణ వచ్చింది అంటే, నీ తరపున ప్రార్థన చేసే దైవజనులు ఉండొచ్చు, సంఘం ఉండొచ్చు. నువ్వు నిశ్చింతగా దేవుడు ఉన్నాడు, నాకు సంఘం ఉంది, దైవజనులు ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేస్తారు, నాకు ఈ సమస్యలన్నీ ఏం చేయవని నువ్వు పడుకుంటే నీకు విడుదల వస్తుంది. కానీ అనేకులకు రక్షణ రాదు. అది గ్రహించాలి మనం. ఎవరు వ్యతిరేకులో, ఎవరు ద్వేషించారో ఆ జైలరు, ఆయనతో పాటు జైలరే రక్షణ పొందారు, ఇంటి వారంతా రక్షణ పొందారు, ఖైదీలంతా మారు మనసు పొందారు. ఇంకేంటండి కావాల్సింది? వీళ్ళని చూసి ఇంక చాలా మంది రక్షణ పొందరా? తప్పకుండా పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమయ సందర్భము లేదు. ప్రకటించే దేవుని సేవకులు సమయమనక దేవుని వాక్యమును ప్రకటించాలి. ప్రార్థించి స్తుతించి వాళ్ళు విశ్వాసులైన సేవకులైన కష్ట సమయంలోను, దుఃఖంలోను, బాధలోను కూడా మరి సంతోషముతో దేవుని మహిమపరిచే గొప్ప అనుభవం మనకు రావాలి. యాకోబు 5:13 ఏముందంటే, ఎవరికైనా మరి ప్రార్థన చేది బలహీనుడా చదవాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అసలు వాక్యం ఏం చెప్పింది?
మీలో ఎవరికైనా శ్రమ సంభవించేవనా అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలి. ఇక్కడ సంతోషం కలిగిందా, శ్రమ కలిగిందా? శ్రమే కలిగింది. అయినా వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన విశ్వాసం ఎంత గొప్పదో, మన విశ్వాసం ఎలాంటిదో పరిశీలించుకునే ఒక సమయాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏ సమయాల్లో మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, కీర్తనలు పాడగలుగుతున్నాం, ఏ సమయంలో ప్రభువునందు ఆనందించుతున్నాం. ప్రభువునందు ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడని. అప్పుడు ఎప్పుడు తెలుసా? అప్పుడు శరసాల్లో ఉన్నప్పుడు ఆ మాట చెప్పారు, శ్రమల్లోనే ఆ మాట చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పింది ఈ ఫిలిప్పుదైన కైసైరులో ఉన్నప్పుడే జరిగిన ఈ సంఘటన అప్పుడే రాశారు. కనుక ఆ ఫిలిప్పు పట్టణ సంఘం ఉద్భవించింది ఎప్పుడు అంటే ఈ రోజే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నేను శ్రమల్లో ఆనందించాను ప్రభువులో, మీరు కూడా ఆనందించండి, మరలా చెప్తున్నా అదే పని చెయ్యండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు రాక తప్పవు. ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. మనమైతే ప్రభువులో ఆనందిద్దాం. మనకు దేవుడు ఆధిక్యత, హెచ్చింపు, మహిమ, ఘనతలు మనకిస్తాడు. మన తల హెచ్చిస్తాడు. చూడండి, ఏ చేతులు అయితే కుట్టాయో, ఏ చేతులు అయితే కొట్టమని ఆజ్ఞాపించాడో, ఏ చెవి అయితే చూపించాడో, ఆయన గడగడగడ వణుకుతూ వచ్చాడు. వచ్చి, సహోదరులారా నేనేం చేయాలి రక్షణ పొందుటకు? అయ్యలారా అన్నాడు. సహోదరులు కూడా కాదు, వెలుపలికి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారనగానే అప్పుడు ఆయన గాయాలు కట్టి ఇంటనున్న వారందరికీ వాక్యం చెప్పి శ్రద్ధగా విన్నారు. ఆ గడియలోనే మరి వారిని అతని ఇంటికి తీసుకొచ్చాడు, గాయాలు కడిగాడు. ఇంటి వారందరూ ఆ రాత్రి పూట బాప్టిజం పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఏర్పడింది అక్కడ. ఎందుకని? ఇక్కడ లూదియా కుటుంబం ఒక సంఘం అవుతుంది. ఈ జైల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఖైదీలు వాళ్ళ ఆటోమేటిక్ గా కోర్టుకు వెళ్లకుండా, తీర్పు జరగకుండా, ఏం జరగకుండా సంఖ్యలు విడిపోయిన ఒక అద్భుతం వాళ్ళ కనులారు చూశారు. అద్భుతమైనటువంటి ఆ విశ్వాసం కలిగినటువంటి దైవజనులను వాళ్ళ కళ్ళతో చూసి ఆ పాటలు విని దేవుణ్ణి ఘనపరచడం, వారితో పాటు వీరు మనసు కలపడం, ఇదొక చక్కని అద్భుతమైన కార్యం జరగడానికి అవకాశమైంది. వారందరికీ రక్షణ వచ్చింది. కనుక పుతోను అను దయ్యం పట్టిన ఒక అమ్మాయి వల్ల మరి విడుదల వల్ల వీళ్ళకి కొంచెం సేపే శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమ అనేకుల రక్షణకు కారణమైంది. ఆ బిడ్డకు విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ ఎప్పుడైతే విశ్వాసం ఉంచి అది ఇంటికి అందరితో రక్షణ, ఇంటి వారందరితో రక్షణ పొందాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకొని వీళ్ళు బయటికి వచ్చారు. రావడం ఎక్కడికి వచ్చాడంటే, ఆమె అడిగింది మర్చిపోలేదు దైవజనుడు. అయ్యా, నేను విశ్వాసము గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి రండి అనగా అక్కడికి వచ్చాడు. ఈ ఎంత మంచి సంగతికి జరిగితే, ఒక దయ్యాన్ని వదలగొడితే ఎంత ఘోరం చేశారేంటి అని ఈ లూదియా ఇంట చాలా మంది సహోదరులు చేరి మరి వాళ్ళందరూ ఎంతో బాధపడుతుండగా మరి వాళ్ళందరినీ దేవుడు గొప్ప కార్యాలు ఎలా చేశాడో వివరించి మరి వారిని ఆదరించి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినట్లుగా వాక్యంలో ఉంది. మన శ్రమల్లో ప్రభుని ఆనందించడం మరి ఎంతో ఘనత కారణమైందని అది దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఒక లూదియాను బట్టి ఆ ఊరిలో ఆయన వెళ్ళడం, ఒక అద్భుతం వెనక ఒక అద్భుతం జరగడం చూస్తున్నాం. అంటే లూదియా ఏం పిలిపించలేదు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ తప్పకుండా ప్రార్థన జరుగుననుకుని వెళ్ళారు. కొంతమంది స్త్రీలు ఉంటే ఇంక వీళ్ళకి ఏం చెప్తాం లేని వెనక్కి వెళ్ళిపోతే ఆ పట్టణంలో ఒక సంఘం ఏర్పడేది కాదు. వాళ్ళు తగ్గించుకొని ఆ కూడిన కొద్ది మందికి వాక్యం చెప్పినప్పుడు ఒక్క హృదయం తెరవబడితే వాళ్లతో పాటు ఇంటి వారందరూ రక్షణ పొందడం, ఆ రక్షణకు ఇంటి వారి రక్షణకు కారణం లూది అవ్వడం మనం ఎంతో ఘనంగా చెప్పుకోగలుగుతున్నాం. దయ్యం పట్టిన ఒక ఆమెను చూచి దైవజనుడు మరి దాన్ని చూడనట్టు విడిచిపెట్టక
పట్టించుకోకుండా ఉండకుండా అయ్యో వ్యాకుల పడ్డాడు. నిన్నేనయ్యా పొగిడింది, నీ గురించే చెప్తుందయ్యా. దయ్యమైనా ఎవరైనా నీ గురించి పొగుడుతున్నారని ఎవరైనా అంటే కూడా ఆయనకు సంతోషం లేదు. దయ్యం అనుభవం ఏంటి అసలు, దరిద్రం పాడు అని చెప్పి ఆ దయ్యం ఎవరి ద్వారా మాట్లాడిందో వారిని పీడిస్తున్నట్లుగా గ్రహించి, వారికి దేవుని రక్షణ దూరం అవుతున్నట్లు గ్రహించి, వెంటనే ఆ దయ్యమునకు విడుదల కలుగునట్లుగా యేసు నామాన్ని ప్రకటించాడు. దుష్టులు బయటి వాళ్ళు ఎవరు పొగిడినందుకు కాదు, వాళ్ళు దేవుని నమ్మనందుకు మనకు బాధ కలగాలి. దేవునిలో వారు లేనందుకు మనకు బాధ కలిగి వారికి రక్షణ కలుగునట్లుగా మనం ఏదో కార్యం చేయాలి. తద్వారా దూషణ మాటలు రావచ్చు, మరి మనల్ని దూషించవచ్చు, అవమానించవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇంకా ఇంకా మేలే అవుతుంది తప్ప అది నష్టం కాదని, దానివల్ల అయ్యో నేను పోయి దయ్యాన్ని కొడితే నాకేంటి బాధ వచ్చింది, దేవుడు నా పక్షంగా లేడా అని బాధపడలేదండి. ఎవరు వాళ్ళని ఏమి చేయలేరు. ఆయన సంతోషంతో స్తుతించాడు. దేవుని నామమును బట్టి అవమానం పొందడానికి మేము అర్హులమే అనుకున్నారు. ఆ తగ్గింపు, ఆ దేవునిలో ఆనందం వారికి దేవుని మహిమ కిరీటం తెచ్చిపెట్టినంత ఘనత వారికి వచ్చింది. అక్కడ జైలర్ కుటుంబం రక్షణ పొందారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఖైదీలు వాళ్ళకి మారు మనసు వచ్చింది కనుకనే ఒక్కడు కూడా పారిపోలేదండి. ఏంటి మేమింత భయంకరమైన ఖైదీలు, మా చేతుల్లో సంఖ్యలు ఊడిపోవడం ఏంటి అంటే, ఈ మంచి వారి దేవుని బిడ్డల సహవాసంలో వీళ్ళు మాతో కూడా ఉన్నందుకు, మా ఈ దగ్గరికి రానట్టు వాళ్ళ పాటలు మేమింటున్నందుకు ఈ గోలేంట్రా బాబు, ఇదేంట్రా ఇల్లు చేస్తున్నా, ఇది పడుకోక సపోర్ట్ చేయకుండా అనుకోలే వాళ్ళు. అరే వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పది, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ దేవుణ్ణి స్మరిస్తున్నారే, వాళ్ళ దేవుడు ఎంత గొప్ప అయి ఉంటాడు, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తారా అన్న చక్కని ఆలోచనలు తిరిగి ఉంటాయి. తద్వారా వారికి కూడా రక్షణ వచ్చింది. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అక్కడ ఏమని ఫిలిప్పీ పత్రిక 1వ వచనంలో ఏమని రాస్తాడు అనంటే, మొదటి దినమున నుండి ఇప్పటి వరకు మీలో ఆ కొనసాగుతున్న విశ్వాసమును బట్టి నేను చాలా సంతోషపడుతూ మీ విషయమే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని నేను మీ అందరి కోసం ఎట్లా ప్రార్థన చేస్తున్నాను, ఎలాగ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇవన్నీ కూడా ఆయన దైవజనం రాశా. దేవునికి స్తోత్రం. ఒక చక్కని అక్కడ సంఘం ఫిలిప్పీ పట్టణంలో ఒక సంఘం ఏర్పరచబడ్డానికి మరి లూదియమ్మ విశ్వాసం, అలాగే పుతోను దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత దైవజనులు పట్టు విదలకుండా ఉన్న విశ్వాస ప్రార్థనలు అక్కడ ఒక సంఘం ఏర్పడటం కారణమైంది. దేవునికి స్తోత్రం. లూదియ ఎప్పుడైతే రక్షణ పొందిందో ఇంటి వారిని రక్షించుకుంది. ఇక్కడ కొంచెం సేపు మనం ఒక నిమిషం ఆగితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, మరి దేవుని వాక్యంలో మార్కు సువార్తలో సేనాను దయ్యం బట్టి వాడు సమాధులలో తిరుగుతూ రాళ్లతో గాయాలు చేసుకుంటూ తను తాను గాయపరుచుకుంటూ ఎవరికి ఏ సంఖ్యలు ఏది కూడా తను లేకుండా పోతున్న ఆ స్థితిలో ప్రభువారు కంటపడ్డారు. ప్రభువారితో ఏమన్నాడు ఆయన, సర్వోన్నతుడైన ప్రభువా మాతో నీకేటి, మాతో నీకే పని అని అన్నాడు. మార్క్స్ వార్తలు ఉంది కదండి, దేవుని కుమారుడా నాతో నీకేమి, ఎక్కడ ఏ దేవుడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మార్కు 5:7 చదువుతున్నా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకసలు. ఇక్కడ దేవుడు కూడా మెచ్చుకొని, అబ్బా చాలా మంది యూదుల ఫిలిస్తీన్లకు పరిసయ్యులకు శాస్త్రులకు నన్ను అర్థం చేసుకోలేదు కానీ నువ్వు అర్థం చేసుకున్నావు రా, వెరీ గుడ్ రా అన్నాడా, అనుకొని వెళ్ళిపోయాడా? వెంటనే గద్దిచ్చి ఆ యొక్క సేనాపట్టిన వాడిని విడుదల చేశాడు. చేసి వాళ్ళకి ఏం చెప్పాడు, సేనాపట్టిన వాడు యేసు దగ్గరికి వచ్చి స్వస్థత పొందాడని వస్త్రాలు ధరించుకొని యేసు దగ్గర కూర్చున్నాడని చూసి భయపడ్డారంట.
మార్పు నొందిన మన జీవితం లోకానికి భయం కలిగించాలండి. అంటే అప్పటికి ఇప్పటికి స్పష్టమైన తేడా మనము చూపించగలగాలి. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, యేసు ప్రభువారు ఏ విధానములో తనను పొగడిన సైతాన్ గారిని ఎలాగైతే నోరు మూసుకుని అవతలకు బాగున్నాడు, పౌలు కూడా అలాగే అన్నాడు. వాళ్ళేమన్నా దయ్యం పెట్టినవాడని యేసు ప్రభుని అన్నారు, ఇలా కొట్టి గాయపరిచే వస్త్రాలు కూడా వీకి చేస్తాల్లో వేశారు. కానీ జరిగేది ఒక అద్భుతం, ఆశ్చర్యకార్యం. అయితే ప్రభు ఏం చెప్పాడు? ఇక్కడ నేను 5:18 చదువుతున్నా. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండ నిమ్మని ఆయన బతిమాలుకొనడు గాని ఆయన వానికి సెలవియ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమన్నాడు. ఎవరికి చెప్పమన్నాడండి? ఇంటి వారికి చెప్పమన్నాడు దేవుడు. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇంకొక మాట ఎక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంటదండి. ఆ మాట కూడా నేను మీకు చదివి వినిపిస్తా. ఇక్కడ కూడా దేవుడు అలాగే చెప్తే వాడు ఏం చేశాడంట, ఆ చుట్టుపక్కల గ్రామాలలోనూ దెకపోలిలోనూ బోధించాడని మరొక చోట రాయబడి ఉంది. సమయం అయిపోయింది కాబట్టి, అంటే ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నామంటే, మేలు పొందిన మనం మౌనంగా ఉండకూడదు. ముందు ఇంటి దగ్గర చెప్పాలి, తర్వాత అనేక చోట్ల చెప్పాలి. యూదయ సమరయల బూదిగంతముల వరకు కొంతమంది సాక్షులై ఉన్నారు. 10 పట్టణములు, పోలి అంటే పట్టణము, దెక అంటే 10 పట్టణాల్లో ప్రకటించాడండి. ఇంటి వారికి చెప్పాడు, 10 పట్టణాల్లో ప్రకటించాడు కదా. కాబట్టి మనము దేవుని వలన మేలు పొందితే అది శరీర స్వస్థత అవనివ్వండి, శరీర ఆత్మలకు కలిగినటువంటి ఆ యొక్క మరి బలహీనతల నుండి, అనగా దుస్థితి నుండి విడుదల కలిగింది అనుకోండి. సాతానగాడు పడితే మామూలుగా ఉండరు వాళ్ళు కదా. ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఎప్పుడైతే విడుదల పొందారో ఇంటి వారికి పిలిచి ఫస్ట్ అన్నాడు. ఇంటి వారికి చెప్పడమే కాక ఇంకా 10 పట్టణాల్లో చెప్పాడు. అంటే ఫస్ట్ రక్షణ పొందిన మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, మన ఇంటి వారు గుర్తు రావాలి. లూదియమ్మ రక్షణ పొందింది, ఇంటి వారందరితో కూడా బ్యాప్టిజం తీసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగా మరి చెరసాల అధికారి ఈ దృశ్యాలు, ఈ కార్యాలు చూసినప్పుడు, అద్భుతం చూసినప్పుడు, దేవుని గొప్పతనాన్ని గ్రహించినప్పుడు, మరి దైవజనుల మాట ప్రకారంగా ఆయన హాని చేసుకోకుండా ఆగాడు. ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. తనకే కాదు, ఇంటి వారికి. గుర్తు పెట్టుకున్నాం, మనము మన ఇంటి వారి రక్షణ పొందాల్సిన అవసరము ఉంది. అది మన మీద బాధ్యతగా ఉంది. దేవుని కాళ్ళు పట్టుకుంటారు, బతిమలాడుకుంటారు, ఏం చేస్తారో, ఎలా ప్రార్థిస్తారో తెలియదు. మొత్తానికి మనలోని సంపూర్ణమైన మార్పు వారికి రక్షణకు కారణమగునుగాక. అలా అవ్వాలన్నది దైవ ఆదేశం. సమరస్త్రీ గ్రామాన్ని రక్షించింది. మరి రాహాబును వేసే ఇంటి వారందరి తన కలిగిన వారందరినీ రక్షించింది. నేటి వరకు ఇశ్రాయేలు మధ్యలో జీవించింది. దేవుని మాట ఎప్పుడు నిరంతకం కాదు. నీవును నీ ఇంటి వారును నా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పారు. ఎన్నో స్లోగన్స్ లా గోడల మీద రాస్తాం, పత్రికలు పంచుతాం, క్రైస్తవులలో చేస్తానే ఉంటాం మనము. కాబట్టి మరి మనం మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం, నేను నా ఇంటి వారందరితో కూడా రక్షణ పొందాను, నేను విశ్వాసం గలదానని ఎంచితే మీరు వచ్చి నా ఇంట్లో ఉండండి అని చెప్పగలిగిన దమ్ము, ధైర్యం మనకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరి ఉద్దేశాలు ఎలా ఉంటాయో, ఏ సేవకులు ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ మరి మా వారైతే ఎవరైనా వచ్చి మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి, మరి అందరికి భోజనాలు, మీకు కూడా భోజనాలు చేయాలని ఉంది మాకు అని అంటే, నీ ఇంటి వారి రక్షణ పొందకుండా నేను మీ ఇంట అడుగు పెట్టను. నీవే వచ్చి దేవుని సన్నిధిలో రక్షణ పొందా, నువ్వు రా,
నీ ఇంటి వారి రక్షణ పొందిన రోజున, నీ యజమాని రక్షణ పొందిన రోజున నేను నీ ఇంట్లో అడుగు పెడతానంటారు. నిజంగా ఆ మాటకే వాళ్ళు ఇదైపోయి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? మొత్తానికి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందిన రోజున వాళ్ళ ఇంట్లో సంతోషంతో కూటమి ఏర్పరుస్తారు. అందరికి భోజనాలు పెట్టుకుంటారు. దైవజనులకు చక్కని ఆదిత్యం. దేవునికి మహిమ కలుగునుగా. అది దేవుని మాట, దేవుని ఏర్పాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం అందరం చేద్దాం. అందరము రక్షణలోనికి రావాలి. ఎవరు మిగిలిపోకూడదు. లూదియమ్మ రక్షణ వాక్యం విన్నది. హృదయం తెరవబడింది. ఆమెకు దేవుడు తెచ్చాడు. ఆమె వాక్యం స్వీకరించింది. అది ఇంటి వారందరికీ పంచింది. అందరు బ్యాప్టిజం తీసుకున్నారు. నిజ రక్షకుడు అయిన యేసు క్రీస్తు ఈయనేనని మన సత్ప్రవర్తనే చాటాలి, మాటే చాటాలి. దేవునికి మహిమ కలుగునగాక. మా స్వస్థత, దయ్యం పట్టినవాడు స్వస్థత పొందాడు, సేనా పట్టినవాడు స్వస్థత పొందాడు. ఇంటి వారికి వాక్యం చెప్పారు. ఇంకా 10 పట్టణాల్లో చెప్పి అనేకులు రక్షణ పొందారు. పుతోను అని దయ్యం పట్టిన మేము వదిలిపోయి బాగుపడినందుకు వీళ్ళకి శ్రమ వచ్చింది. శ్రమ కూడా ఒక రక్షణ కార్యమునకు కారణమైంది. ఒక సంఘం ఏర్పడటకు కారణమైంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏ విధమైన శ్రమ, ప్రాణాత్మ దేహములకు పట్టిన చీడపీడ ఏదైనా దేవుని వల్ల విడుదల పొందామా? అది మన ఇంటి వారందరికీ రక్షణకు కారణం అవ్వాలి, సంఘ స్థాపనకు కారణం అవ్వాలి. అలాగే దేవుని వాక్యం వింటూ దేవుడు మన హృదయాలు తెరిచినప్పుడు మనం రక్షణ పొందామా? అది కూడా మన ఇంటి వారందరికీ రక్షణ పొందుటకు కారణం అవ్వాలి, అయి తీరాలి. అది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ బాధ్యత మనందరిదిగా స్వీకరిద్దాం. ఇంటి వారందరితో ఇప్పటికే దేవుని మహిమపరుస్తున్న వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలా లేని వారు ఎవరున్నా సరే వాళ్ళు ప్రభు పాదాలు పట్టుకోవాల్సిందే, ఉపవాసాలు ప్రకటించుకోవాల్సిందే. దేవుని సన్నిధిలో అడిగి గోతాడి మొత్తానికి ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. రక్షణ అనుభవం ఇంటి వారందరితో కూడా కలిసి ఆనందించే భాగ్యం దేవుడు అందరికీ రావాలి, దేవుడు ఇస్తాడు. వారి కొరకు ప్రార్థించినటువంటి సంఘం అత్యాసక్తి ప్రార్థిస్తే పేర్చుకు విడుదల వచ్చింది. కానీ ఇంకెవరు ఆ సమయ సందర్భాలు రక్షణ పొందలే. ఈ తేడాన్ని మనం గ్రహించాలి. వారికే శ్రమ వచ్చి, వారికే బాధ వచ్చినప్పుడు వాళ్లే దేవుణ్ణి ఆ శ్రమలో మీరందరు నా కోసం ప్రార్థన చేయండి అని సారీ ఆ యొక్క లూదియమ్మ కబురు పెట్టారా? సహోదరులు ఎవరు కబురు పెట్టలేదండి. హల్లెలూయా. వాళ్ళు ధైర్యంగా దేవుని స్తుతించారు. అనేకుల రక్షణకు కారణమయ్యారు. మనం కూడా అలా ఉందాం. అనేకుల రక్షణకు, ముఖ్యంగా మన ఇంటి వారి రక్షణకు కారణం అవుదాం. అట్టి కృప దేవుడు రక్షించబడిన మనందరికీ అనుగ్రహించునుగాక. సాతాను నుండి, శాపము నుండి, పాపము నుండి విముక్తి, విడుదల కలిగిన మనకందరికీ కలుగునుగాక. దేవుడు అట్టి కృప మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.